హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. నేను మీ నందిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనం ఎదురు చూస్తున్న ఒక మూమెంట్ మన కోసం వచ్చేసింది కాబట్టి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. థ్రిల్లింగ్‌గా ఉంటాయి. కొన్ని సంతోషాన్ని ఇస్తాయి. కొన్ని ఏంటబ్బా ఇలా ఉన్నాయి అనిపిస్తాయి. ఇలాంటియన్నీ చాలా ఉన్నాయి ఈ వీడియోలో. ఎవ్వరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ద మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి అంటే కళ్యాణ్, తనూజ ఇద్దరిని సమంగా ఇష్టపడే వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే మనం ఇంతవరకు వీళ్ళని స్క్రీన్ మీద కానీ బీబీ నైన్ అయిపోయినాక స్క్రీన్ మీద కానీ ఏ ఈవెంట్లో కానీ ఏ పిక్లో కానీ మీటింగ్లో కానీ అంటే ఫ్యాన్ మీట్లో కానీ ఇద్దరు కలిస్తే బాగుండు అని చాలా గా వెయిట్ చేస్తున్నాం కదా. అలాంటి సందర్భం ఒకటి రానే వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు షార్ట్లో చెప్పేసాను. ఇదే ముందులే నందుకు తెలిసిందే కదా, మళ్ళీ ఏం చెప్తాం అని అంటారేమో. అంటే హ్యాపీనెస్ కదా, వీడియో చేయలేదు కదా, ఆ హ్యాపీనెస్ మీతో పంచుకోవాలి మాటల రూపంలో. అనూజ ఫ్యాన్ మీట్ కి నాకు ఒక బ్రో కోడ్ అనేది పెట్టారనమాట. అక్కడ లిమిట్ కోసం నాకు బ్రో పంపించాడు. పాప అక్క నువ్వు కూడా వెళ్ళక్క అన్నారు. బట్ నాకు వీడియోలు చేయడానికే ఇంట్లో పర్మిషన్ అలా ఇచ్చారనమాట. ఇంకా నేను అదంతా వెళ్ళలేను, అయినా కూడా చాలా దూరం కాబట్టి నేను వెళ్ళలేను బ్రో, ఒప్పుకోరని చెప్పాను అనమాట. కానీ ఫ్యాన్ మీటింగ్ కూడా చాలా అంటే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పాలి. జరిగిన చాలా తక్కువ సమయం జరిగింది. చాలా లిమిట్లో వచ్చారు. ఓకే, బాగానే జరిగింది. తను విజిల్ కూడా వేసింది. అక్కడ అందరికీ థ్యాంక్స్ చెప్పింది, సారీ చెప్పింది. ఇంకా ఫ్యాన్ మీట్ అంటే మనకు తెలిసిందే కదా, అక్కడ వాళ్ళు ఎంతవరకు ఎంపిక చేస్తారు. ఈ పిఆర్స్ ఉంటాయి కదా, ఈ పిఆర్స్ అంటే నాకు కోపం వస్తుంది ఎందుకనో కానీ. ఆ పిఆర్ వాళ్ళు ఎంతమందిని ఎంపిక చేస్తారో వాళ్ళు మాత్రమే వస్తారు అనుకుంటున్నాను. బట్ తనకి అవి ఏం తెలియదు. తనూజ గారికి మాత్రం ఇలాంటి ఏం తెలియదు. వీళ్ళే కొంచెం ఓవర్ చేస్తుంటారని కానీ నాకు అనిపిస్తుంది ఎక్కువ చేస్తారేమోనని. ఎవరు పిఆర్లు అయినా కానీ అంటే ఏదో మనం ఏదో హీరోలను తోపులో అనిపించుకోవాలని కొంతమంది చేస్తుంటారు. బట్ వాళ్ళకి ఇవేం తెలియదు అనమాట. కళ్యాణ్కి కానీ అండ్ తనూజ గారికి కానీ ఇలాంటి ఏం తెలియదు. వస్తారు వెళ్తారు, వాళ్ళు ఫ్యాన్స్ చూస్తారు, వాళ్ళ ఆనందాన్ని చూసి వీళ్ళ ఆనందం వాళ్ళల్లో ఎత్తుక్కుని ఉంటారు. అంతే వాళ్ళకి తెలిసింది. మిగతాదంతా వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు అనమాట. అదే చెప్తారు కదా, ఒక సామెత ఉంటది కదా, దేవుడు వరమిచ్చే దేవుడి కన్నా కొన్ని గొళ్ళల్లో చూస్తుంటాం కదా, పొండి 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 అని నెట్టేస్తా ఉంటారు. అలా అనిపించింది నాకు మొన్న ఆవకాయకి వచ్చింది కదా, అదే ఒక కుకట్పల్లిలో ఒక ఏదో అంటారు సంథింగ్ పెద్దది ప్రొడక్ట్ ది, అది ఓపెన్ చేయడానికి వచ్చింది కదా. అప్పుడు నాకు వాళ్ళని చూసినా కానీ ఎవరినంటే టిగర్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ ఆ పిఆర్ వాళ్ళు కానీ కొంచెం ఎక్కువ చేశారు అనిపించింది. ఎందుకంటే సెల్ఫీలు దిగే వాళ్ళని తోసేయటం కానీ అది నాకు ఏమాత్రం నచ్చలేదు. బట్ అమ్మాయి కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. కానీ తను అరుస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా తోసేయటం అనేది నాకు ఎందుకో నచ్చలే. క్లియర్గా చెప్పాలి కదా, నాకు నచ్చలే. ఇక మనకి అందుకక్క ఇవన్నీ మనం కళ్యాణ్ తనుజ కలిసి ఉండేది ఏమన్నా ఉంటే చెప్పండి, ఈ సుత్తంతా మనకి ఎందుకు అని అంటారో వదిలేద్దాం. ఇంకా తనుజ గారు హ్యాపీగా అందరికి ఫ్యాన్స్ కి గిఫ్ట్ పంపించారు. ఫ్యాన్స్ కి గిఫ్ట్ వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ బానే ఉంది. అంటే ఎక్కువసేపు ఉండలేదు అనమాట ఫ్యాన్ మీటింగ్ లో కూడా. అంటే వాళ్ళకి పర్మిషన్ అనేది దొరకలేదు ఎక్కువ. ఇంకా అక్కడ ఆవకాయ షాపా ఏమంటారు అబ్బా దాన్ని, హోటలా ఆవకాయకి సంబంధించిన ఏదో పచ్చళ్ళకి సంబంధించిన హోటల్ అనుకుంటా. అది ఓపెనింగ్ వచ్చినప్పుడు బాగా రష్. తన కళ్ళల్లో కన్నీళ్ళు కనిపించాయి నాకైతే. అంటే అంత భయపడిపోయింది ఆ క్రౌడ్ని చూసి. కానీ అంటే బాగా ఎక్కువ క్రౌడ్ వచ్చింది. అంటే లిమిట్ పెట్టుకుని వచ్చారు కదా. ఆ అమ్మాయి అసలే కొంచెం వయసురాలు, మనం దాంట్లో చూస్తుంటాం కదా, కొంచెం భయంగా ఉండేది. బిగ్ బాస్ లో కూడా తను మాట్లాడకపోవటం కానీ, ఎక్కువ మందితో మాట్లాడటం. కొంతమంది తనుజాని ఏమనుకుంటారంటే, నేను చెప్తున్నానండి, ఇప్పుడు కళ్యాణ్ పడిపోయినా లేకపోతే బిగ్ బాస్ లో జరిగినప్పుడు, సీజన్ లో జరిగినప్పుడు ఇప్పుడు పెట్టి దాన్ని వైరల్ చేస్తున్నారు. కానీ కళ్యాణ్ పడిపోయినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఎవరు ఇమ్ము పడిపోయినప్పుడు కానీ తనకి ఎక్స్ప్రెషన్ చేయటం రాదు. వెంటనే వెళ్ళిపోయి అలా ఎత్తుక్కోవటం అనేది రాదు తనకి. ముందు స్టన్ అయిపోద్ది మనిషి. తర్వాత తనకి ఏం చేయాలో అనేది అర్థం కాదు. కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేనైనా కానీ ముందు తత్తర ఏం అర్థం కాదు నాకు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే కొంతమంది పోయి వెంటనే వాళ్ళ చూపించేస్తారు ప్రేమ అనేది. వీళ్ళకి ఏంటంటే ఆ సమయంలో స్టన్ అయిపోయి అలానే నిల్చొని పోతారు, లేకపోతే కామ్ అయిపోతారు. అలా ఉంటుంది కొంతమంది పరిస్థితి. వాటిని కూడా అర్థం చేసుకోకుండా అది కూడా బ్యాడ్ థింక్ లాగా చేసేసి దాన్ని కూడా మనసు లేకుండానే కళ్యాణ్ గారికి అంత ప్రేమ, తల్లి ప్రేమ ఇచ్చిందంట. కళ్యాణ్కి తనూజ తల్లి ప్రేమను మరిపించే ప్రేమను పంచింది. అలాగే తనూజకి నాన్న ప్రేమను మర్చిపోయే ప్రేమని కళ్యాణ్ పంచాడు. అందుకే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అంతమంది ఉన్నా కూడా నేను ఇప్పుడు బీబీ సీజన్ 9 మళ్ళీ చూస్తున్నాను. ఒక్కొక్క ఫస్ట్ నుంచి వాళ్ళు చాలా అంటే చాలా ఒక ఫస్ట్ రెండో వారం నుంచి వాళ్ళు చాలా అంటే చాలా అండర్స్టాండింగ్ వచ్చారనమాట. అప్పటి నుంచి మనకి కరెక్ట్ గా చూపించట్లేదు, కానీ మనం అబ్జర్వేషన్ చేయలేదు అప్పట్లో. తర్వాత ఎప్పుడైతే 4th వీక్ 5th వీక్ నుంచి అబ్జర్వేషన్ చేశాం. కానీ వీళ్ళు 1 2 3 తనకి ఎప్పుడైతే కొట్టేది ఉంది కదా, సుత్తి ఇచ్చిందో, ఎప్పుడైతే ఆ సుత్తి ఇచ్చిందో అప్పటి నుంచి కళ్యాణ్కి తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది. తనూజకి సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది.
అలా వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుని ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాక కూడా వాళ్ళు ఏమని పిలుచుకునే వాళ్ళంటే తనూజ అని మా అని పిలిచేవాడు, తన్ని నాన్న అని పిలిచేది. ఇంత క్లోజ్ ఉన్న బంధాన్ని మీరు బయటకు వచ్చినాక వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని ట్విట్టర్లో ఇన్స్టాలో చూస్తుంటే వాళ్ళు కలుస్తామన్నా వీళ్ళు కలవనిచ్చేటట్లేరు. ఇద్దరిని సమంగా ఇష్టపడే వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళ వీడియోస్ పెట్టుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు కలుస్తారని వెయిట్ చేస్తున్నారు ఇంతే. కానీ వాళ్ళ ఫ్యాన్స్ అంటూ వీళ్ళ ఫ్యాన్స్ అంటూ సపరేట్గా ఉంటారు కదా, వీళ్ళు మాత్రం చాలా చేస్తున్నారు ఇన్స్టా అండ్ ట్విట్టర్లో. ఏదో బద్ద శత్రువులు కొట్టుకుంటున్నట్టు కొట్టుకున్నారు. ఒకరిని బ్యాట్ చేయడం ఏంటో ఈ తలకాయ నొప్పి, నాకు అసలు అర్థం కాలేదు. వాళ్ళ కాల మేబీ ఒక ఈవెంట్ చేసినా ఒక ఫోటో పిక్ బయటకు పెట్టాలన్నా వాళ్ళకి భయం వేసేటట్టు చేస్తున్నారు, అంత దారుణంగా చేస్తున్నారు. ఇంకా అంటే చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో వెతికేసి దాన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకా సంక్రాంతికి వచ్చే మా పరివారంలో వీళ్ళంతా తనూజ గారు కానీ వీళ్ళందరూ తనూజ గారు చాలా మంది మన తెలుగు సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు. అంటే సుమన్ శెట్టి, పిక్కిల్ పచ్చళ్ళ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి, మాధురి గారు, చాలా మంది వచ్చారు. అలానే తనూజ, కళ్యాణ్ కూడా వచ్చారు. వాళ్ళ పిక్ కానీ విడివిడిగా పిక్స్ బయటకు వచ్చాయి కానీ వాళ్ళ పేరుగా ఇప్పటి వరకు ఒక పిక్ కానీ ఒక వీడియో కానీ రిలీజ్ అవ్వలేదు. మాధురి గారు, రీతు, సంజన, ఇమ్ము, వీళ్ళందరూ, సుమన్ శెట్టి అండ్ పచ్చళ్ళ అమ్మాయి రమ్య, వీళ్ళందరూ కలిసి ఒక చిన్న వీడియో లాగా చేసి మనకి అప్లోడ్ చేశారు. బాగుంది ఆ వీడియో, అందరు చాలా బాగున్నారు. కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రూమర్ ఏంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పేది ఏంటంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ అనే రూపంలో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చిది. తనుజ ఫ్యాన్స్ ఏమంటారంటే కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి తనుజాని ఇబ్బంది పెట్టారు, బ్యాడ్ గా బిహేవ్ చేశారు, అంటే సంక్రాంతికి వచ్చే మూవీ ఈవెంట్ దగ్గర ఏదో సంథింగ్ అయిందని అని చెప్పారు. బట్ అదేం కాదని చాలా మంది కొట్టేశారు. కానీ అంటే కొంచెం ఏదో మిస్బిహేవ్ లాగా చేశారని వైరల్ అవుతుంది. మరి ఇంకా అవ్వలేదు, అది వైరల్ అవుతుంది. నాకంటే చిన్నగా తెలుస్తున్నాయి అనమాట. అలా తనుజాని చాలాసేపు కన్సల్ట్ చేశారంట కళ్యాణ్, చాలాసేపు మాట్లాడుకున్నారంట. షో అయిపోయిన దాకా వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకున్నారంట. ఇక్కడ బాగా మాట్లాడుకున్నారా లేదా అని కామెంట్స్ ఎలాంటివి మీకు అలాంటి థాట్స్ ఏం లేవు. ఒక షోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత తెలియని వాళ్ళైనా కూడా బాగా మాట్లాడుకుంటారు. అలాంటిది ఇంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారని మాట్లాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది డౌట్స్ ఏంటంటే ముందు మోర్ దెన్ ఫ్రెండ్ అన్నాడు, తర్వాత ఫ్రెండ్ అన్నాడు, తర్వాత మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, తర్వాత ఫ్రెండ్ అన్నారు. ఎవరైనా సరే అండి, ఇప్పుడు బయటకు వచ్చినాక వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మోర్ దెన్ ఫ్రెండ్స్ కానీ, బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫ్యూచర్ తర్వాత ఏదైనా మనం బయట పెడతామండి చెప్పండి. మన దాకా వచ్చినప్పుడు మనం బయట పెడతామా? ఎవరైనా కానీ మనకే ఇప్పుడు ఒక క్రష్ ఉంటుంది, లేకపోతే ఒక లవ్ ఉంటుంది, లేకపోతే మనకంటూ ఒక బంధం ఉంటుంది. అది ఒక నేషనల్ టీవీలో కానీ ఎక్కడైనా కానీ మీకు ఏముంటుంది, మీ ఇద్దరి మధ్య ఏముంది అని అంటే ఇక ఆ పెళ్లి చేసుకునే సమయం అనేది వచ్చేదాకా మనం బయట పెట్టలేం. ఎందుకంటే అది నేషనల్ టీవీ. అదేంటి ఎలాంటి బంధాన్నైనా మనం ఫ్రెండ్షిప్ తోనే ముడిపెడతాం. ఫ్రెండ్షిప్ అంటాం, బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం, ఇది అంటాం. చాలా కన్సర్న్ చేశారంట కళ్యాణ్ గారు కూడా వచ్చారు. గెస్ట్ వచ్చి రవితేజ, నాగబాబు గారు, వీళ్ళంతా పెద్ద వాళ్ళంతా వచ్చారంట గెస్ట్. నేను ఒకటే చెప్పానండి, ఇద్దరిని ఇష్టపడే వాళ్ళైతే నా ఆడియన్స్ అంటే నా సబ్స్క్రైబర్స్, నా వీడియోస్ చూసే వాళ్ళంతా ఇద్దరిని ఇష్టపడే వాళ్ళే కాబట్టి హ్యాపీగా ఆదివారం దాకా ఎంజాయ్ చేసి షోని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ షోని ఎంజాయ్ చేసి వాళ్ళిద్దరు ఎంత బాగున్నారు అవన్నీ చూసినాక మిగతా ఏం పట్టించుకోకండి. ఎవరు అసలు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఇవి పెడుతున్నారక్క అంటే అవి అసలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఏంటంటే ఈగోస్కి వెళ్తున్నారు అనమాట. ఒకరి నుంచి ఒకరికి ఈగోస్. అసలు వాళ్ళకి ఏమీ లేవు. కొసర వాళ్ళకి ఏదో ఉంటుంది అంటారు కదా, అలా ఇది కొసర వాళ్ళకి మాత్రమే. మీరు అవేం పట్టించుకోకుండా హ్యాపీగా షోని ఆదివారం వస్తుంది ఎంజాయ్ చేయండి. ఆదివారం ఉదయం 11 గంటలకు వస్తుంది, ఎంజాయ్ చేయండి. నేను బిగ్ బాస్ మళ్ళీ చూస్తూనే ఉంటున్నాను. ఎందుకంటే నాకు హాట్‌స్టార్ ఉంటుంది కాబట్టి నేను ఏది కావాలంటే అది పెట్టుకొని చూస్తూనే ఉంటాను. ఇంట్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు అంతగా గమనించలే. అప్పుడు లైవ్ లో ఉండేదాన్ని కాబట్టి ఎపిసోడ్స్ సీన్స్ అంత గమనించేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ప్రతిదీ ఒక్కటి గమనిస్తుంటే కొన్ని చూస్తే అబ్బా వీళ్ళు అప్పటి నుంచి ఇలా ఉన్నారా, ఎంత బెస్ట్ ఫ్రెండ్సా, మనం 4th వీక్ నుంచి 5th వీక్ నుంచి అనుకున్నాం కదా, అంటే వీళ్ళిద్దరు విన్ అయినప్పటి నుంచి అనుకున్నాం కదా. వాళ్ళ ఫస్ట్ నుంచి ఒక అండర్స్టాండింగ్ ఉంది. రీతు వెనకాల పడ్డాడు అంటే దివ్య వచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పినప్పుడు అప్పుడు చెప్తాడు ఎపిసోడ్ లో. చూసారా లేదా మీరు? నేను అసలు రీతుని ఆడపిల్లనే అనుకోను, మీరు ఎలా చూసారండి బాబా అని దివ్య అన్నట్టు అంటాడు అనమాట అక్కడ. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ దివ్యకి వీళ్ళిద్దరు చేస్తున్నారు. తనకి ఆడపిల్ల ఏడ్చినా ఏం చేసినా తనంటి మంచి మనసు లేదండి. కళ్యాణ్ ఉన్నంత మంచి మనసు ఎవరికి లేదు. ఒక అమ్మాయి ఈ రోజు ఫ్లవర్ ఇస్తే తీసుకోలేదు కళ్యాణ్. ఒక వీడియోలో చూసాను నేను. ఒక అమ్మాయి అభిమానంతో ఫ్లవర్ ఇస్తే వద్దంటే వద్దన్నాడు. ఆ ఫ్లవర్ చూడగానే తన మొహం ఒక విధంగా అయిపోయింది. ఎందుకంటే తనకి ఏదో గుర్తొచ్చింది. మనకు తెలుసు ఎవరికి ఫ్లవర్స్ ఇచ్చాడో ఏంటనేది మనకు గుర్తొచ్చి. కొంతమంది అంటారు మీరు లేనిపోని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, మీరు కథలు బాగా రాస్తారు, మీరు అవి రాస్తారు ఇవి రాస్తారని. నేను కథలు బాగానే రాస్తాను, లేని కల్పించి రాయనండి కథలు. దాన్ని కూడా మీరు కథలు రాస్తున్నారు, బాగా రైటర్ అవ్వచ్చు కదా అంటే మీ దీవెన వల్ల అవ్వాలి అనుకుంటే అవుతానండి. మీరు అందరు లాంటి దీవెనలు ఇస్తుంటే మీరు నెగిటివ్ గా అన్నా కూడా నాకు అవి పాజిటివ్ గా నేను థింక్ చేసుకోగలను. అలా ఇన్ని జరిగినాయే చెప్తున్నాను కానీ ఇక్కడ కల్పించినవి ఏం చెప్పట్లేదు. వాళ్ళకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది ఉన్నప్పుడు దాన్ని మనం వాళ్ళని అలానే వదిలేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అటు వాళ్ళు ఇటు వాళ్ళు
ఆ బంధాన్ని బేడగొట్టేదాకా వదులుకునేటట్లేరు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో జరిగే రచ్చ చూస్తుంటే ఒక్కొక్క రచ్చ అలా అనిపిస్తుంది. నా కామెంట్స్ కింద కూడా మొన్నొచ్చి ఒక్కరొచ్చి 5, 6 మంది 5 కామెంట్లు, 6 కామెంట్లు వరుసగా పెట్టేశాడు. "మీకీ దీంట్లో వచ్చే డబ్బులతో అరుగుతుందా? తింటారా? అది ఇది." అది దేవుడా! నాకసలు డబ్బులే రాలేదు ఇంకా. మీరప్పుడే నాకు డబ్బుల దగ్గరికొచ్చేసారు. నేనేదో అభిమానంతో ఛానెల్ పెట్టుకొని నేను చెప్తుంటే, మీకు డబ్బులు అరుగుతయ్యా? మీరిలాంటి డబ్బు ఇలాంటి ఇదితో చేస్తున్నారు. భలే అసలు నవ్వనిపిస్తది ఇలాంటి కామెంట్స్ చూస్తుంటే. వీళ్ళకేం పని లేదా? లేపోతే ఏమన్నా పని చూసుకోవచ్చు కదా! అని అనిపిస్తది. ఏం చేద్దాం అలాంటి వాళ్ళని వదిలేయాలి. అవండి. హ్యాపీనెస్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక నిజాయితీ గల ఇద్దరు మనుషులు కలుస్తున్నారంటే, మనం నిజాయితీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నిజాయితీగానే కనిపిస్తారు. నాకు తెలిసి. వెయిట్ చేస్తూ ఉండటం తప్పించి ఏం చేయలేం. ఆదివారం కోసమైతే నేనైతే ఎంతగా వెయిట్ చేస్తున్నాను అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ రేపు ఒక వీడియో చేస్తానండి నేను. తమిళ్ బిగ్ బాస్‌కి సంబంధించింది. తెలుగులో కూడా తెలుగుకి, తమిళ్‌కి రెండిటికి ఒక కామన్ పాయింట్ అనేది ఉంది. ఎందుకంటే మన కళ్యాణ్, తనూజాకి సంబంధించింది కూడా అక్కడికి కూడా ఒకటి అవుతుందన్నమాట. పాయింట్ లాగా. అది నేను మీకు రేపు వీడియోలో విడమర్చి చెప్తాను. మన తెలుగు, తమిళ్ 2 కలిసిన బాగా తమిళ్ టీఆర్‌పీ ఒక రేంజ్‌కి వెళ్ళిన వీడియో అన్నమాట అది. అది మన తెలుగుకి కొంచెం కనెక్షన్ ఉంటుంది ఆ వీడియోలో నేను చెప్పే పద్ధతిలో. మీకు నేను చెప్తాను. ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆదివారం ఆదివారం వీడియోస్ కోసం నేను ఎదురు చూస్తాను. ఈ మధ్యన వచ్చినా అంటే మనకి ప్రోమోస్ వస్తుంటాయి కదా! ప్రోమోస్ ఒకటి వదలకుండా మీకు వీడియోలో చెప్పేస్తా ఉంటాను. వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.